హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కుట్టిన బ్లౌజ్ మీద సింపుల్గా చిన్నగా ఎంబ్రాయిడరీ చూపిస్తున్నానండి. నార్మల్ నీడిల్తోనే హ్యాండ్తోనే స్టిచ్ చేస్తున్నాను. వర్క్ రాని వాళ్ళు కూడా, ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి, పేరు పేరున. ఇంకా కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డిజైన్ డ్రా చేసుకోవడానికి జస్ట్ ఒక లైన్ మనము అంటే స్ట్రైట్గా రావడానికి అని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకోవాలి పెన్సిల్తోని. వైట్ పెన్సిల్స్ ఉంటాయి కదా, నేను థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీని ప్లేస్లో కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను 4 వరుసలు పెట్టాను. ఫస్ట్ నీడిల్ని కింద నుండి పైకి తీసి క్రాస్గా మళ్ళీ పైనుండి కిందకి తీసుకోవాలి. క్రాస్గా చూడండి, వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. తీసుకొని థ్రెడ్ని నీడిల్కి రైట్ సైడు పైనుండి కిందకి చుట్టేయాలండి. ఒక్కసారి చుట్టాలి. ఇప్పుడు పర్ల్ తీసుకోవాలి. పర్ల్ తీసుకొని ఒక్కసారి మొత్తం అట్లా పెట్టేసి మళ్ళీ ఒక కింద నుండి నీడిల్ తీసుకోవాలి క్లాత్కి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పర్ల్ని అలా పట్టుకొని థ్రెడ్ని కింద నుండి నీడిల్కి ఇలా చుట్టాలి. అంతే, సింపుల్ అండి, అర్థమైపోతుంది మీకు. క్లియర్గా చూడండి, వీడియోలో అర్థమవుతుంది. ఈ విధంగా 1 by 1 పర్ల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనము స్టిఫ్గా ఇలా పట్టుకోవాలి, లేదంటే మనకి పర్ల్ జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కాబట్టి. కాటన్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంతగా జారదు. ఈ విధంగా పర్ల్ని యాడ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని చుట్టాలి. నీడిల్కి చుట్టేసి కిందకి దించేయాలి. కిందకి దించి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 పర్ల్స్ తర్వాత మళ్ళీ ఒకటి ఇట్లా వీలాగా యాడ్ చేసుకోవడానికి అని చెప్పి మళ్ళీ మనము స్టార్టింగ్ ఎలా యాడ్ చేసామో ఆ విధంగా మనము థ్రెడ్ని తీసుకోవాలి. స్టార్టింగ్ కూడా ఇలాగే తీసుకుంటామండి. మీరు స్టార్టింగ్ సరిగా అర్థం కాలేదు అనుకుంటే ఇప్పుడు చూడండి. మనకి ఇలా జారిపోకుండా థ్రెడ్ని అలా కొంచెం పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తోని పట్టుకుంటే జారిపోదు. నెక్స్ట్ పర్ల్ తీసుకొని థ్రెడ్ని నీడిల్ పైనుండి ఇట్లా చుట్టాలి. ఒక్కసారి చుట్టాలి, చుట్టేసి ఇలా దించేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఏంటంటే థ్రెడ్స్ ఎలా తీసుకోవాలంటే కాంబినేషన్, ఆపోజిట్ కాంబినేషన్ అంటే తేలేది థ్రెడ్ తీసుకోవాలి. బ్లౌజ్ కలర్ ఆపోజిట్గా ఉంటే థ్రెడ్ కలర్ కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ విధంగా పర్ల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అదండి. ఫస్ట్ స్టెప్ ఎలా ఉందో అలాగే కింద నుండి నీడిల్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఇలా క్రాస్గా వీ షేప్లో మళ్ళీ అదే ప్లేస్కి నీడిల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత థ్రెడ్ని ఒక్కసారి చుట్టాలి. అప్పుడు పర్ల్ తీసుకోకూడదు. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు పర్ల్ తీసుకోకూడదు. అలా 3 యాడ్ చేసుకోవాలి పర్ల్స్. వీ షేప్ లాగా 3 వస్తాయి. ఈ విధంగా వస్తుందండి స్టిచ్ చేస్తే. ఇవి హ్యాండ్స్కి అలాగా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి, నెక్కి వేసుకుంటే జస్ట్ సింపుల్గా కుట్టిన బ్లౌజ్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి, ఎంటీగా ఉంది అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా ఒక 2 hours 3 hours అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సరదాగా మనము టీవీ చూస్తూ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి.
ఈ విధంగా థ్రెడ్ డిజైన్ ఇంతటితో కంప్లీట్ అవ్వలేదు, డిజైన్ ఇంకా ఉంది. సో ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్స్, హ్యాండ్స్ మొత్తం వేసుకున్న తర్వాత జర్దోజీ తీసుకోవాలి. జర్దోజీ గోల్డ్ కలర్ అయినా సిల్వర్ కలర్ అయినా మీకు ఏ కలర్ ఇష్టమైతే అది తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇవి లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, వీలాగా కరెక్ట్గా ఆ మెజర్మెంట్స్ మనము ఇలా కట్ చేసుకోవాలి జర్దోజీ. ఇంకా వైట్ ముత్యాలు తీసుకోవాలి, చిన్నవి 0 సైజ్ ముత్యాలు తీసుకోవాలి. ఇవి ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ నీడిల్ని పైకి తీసుకొని కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. దీనికోసము 2 వరుసలు తీసుకోవాలి. తీసుకొని జర్దోజీ ఒక స్టిక్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్ల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ ఇలాగా మొగ్గల్లాగా వేసుకోవాలండి. 3 ఈక్వల్గా వేయకూడదు. ఒకటి హైట్, ఒకటి 2 హైట్ తక్కువ వేయాలి, ఒకటి హైట్ ఎక్కువ వేయాలి. అంటే 3 లైన్ వేయకుండా 2 తక్కువ 1 ఎక్కువ. చూడండి, వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీకు చెప్తే అర్థం కాదు ఇది స్టిచ్చింగ్. ఈ విధంగా 3 ఈక్వల్గా లేవు చూడండి. 2 అటు ఇటువి ఈక్వల్గా ఉంటాయి. మిడిల్లోది కొంచెం హైట్ ఎక్కువ పెట్టాను. ఇట్లా లైన్గా ఉంటే కొంచెం అంతగా బాగోదు. సో అందుకోసమని నేను మిడిల్లోది కొంచెం హైట్గా పెట్టాను. ఈ విధంగా ఆ గ్యాప్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి. జర్దోజీతో ఫిల్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా వీడియోస్ ఇంకేమేమి కావాలో నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను. మీకేం కావాలో నాకు తెలియదు కాబట్టి నేను నాకు నచ్చినవి చేస్తున్నాను. సో ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఇంకా టోటల్గా మొత్తం వేస్తే లుక్ అయితే ఇలా వస్తుందండి. నేను కొంచెం వేసి చూపిస్తున్నాను. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కంపల్సరీ అయితే కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకొంతమందికి ఇది రికమెండ్ అవుతుంది వీడియో. సో ఇంకా ఇప్పటివరకు అయితే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళకైతే తప్పకుండా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఇంకా మీరు అడిగిన వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చినవి అయితే. ఇంక ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం ఈ వీడియో కోసం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.